దేవుని వాక్యం చూసినప్పుడు మనం గమనిస్తాము, దేవుడు నీ జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేర్చడానికి, లేకపోతే ఆయన కార్యాలు జరిగిస్తానికి ఎప్పుడు దేవుడు నిన్ను పరీక్షించి కానీ ఆయన కార్యాలు జరిగించడు, పరీక్షించి కానీ ఆయన వాగ్దానాలు నెరవేర్చడు. రెండవది నేను చెప్పదలుచుకుంది, ప్రతి దానికి దేవుడు నిర్ణయించిన సమయము, స్థలం ఉంది. ఆయన నిర్ణయించిన స్థలము, ఆయన నిర్ణయించిన సమయంలో నువ్వు వస్తేనే కానీ, ఆ సింక్లో నువ్వు ఉంటేనే కానీ దేవుడు ఆయన కార్యాన్ని జరిగించడు. అదే సమయంలో మీకు చెప్పదలుచుకుంది, దేవుడు నువ్వు ఆయన వైపు యథార్థవంతుడుగా ఉన్నావా, దేవుడు నువ్వు యథార్థంగా సేవిస్తున్నావా, దేవుడు పరీక్షిస్తాడు. దేవుని వైపు నువ్వు యథార్థంగా ఉంటే మాత్రమే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. యూ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్. నెక్స్ట్ మీకు చెప్పదలుచుకున్నది, ఎప్పుడు మనకి ద ప్రాసెస్, మనలో దేవుడు జరిగిస్తున్న ఆ కార్యము, ఆ క్రియ, ఆ శ్రమ, ఆ పోరాటము కారణము దేనికి అనేటప్పుడు మనలో ఓర్పుని కలిగిస్తానికి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది నెక్స్ట్, దేవుడు మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితుల్లో మనల్ని నలుపుతానికి, అనుస్తానికి కారణాలు ఏంటి అనేటప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో ప్రయాస, భారము, విలువ ఎరుగుతనే కానీ తన చేరే స్థలానికి తన జీవితంలో తృప్తి ఉండదు, ఇతరులకి గౌరవం ఉండదు. అనుకుంటండి, లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్. నువ్వు కష్టపడి చదివి 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 సాక్రిఫిషియల్గా చదివి ఎక్సలెంట్ మార్క్స్ తీసి ఒక ఎక్సలెంట్ పోస్ట్లోకి చేరినోడికి ఎలాగుంటుంది? కృతజ్ఞత ఉంటుంది. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ హిస్ పోస్ట్. అరే, నేను ఎంత కష్టపడి చదివితే, ఎంత ప్రయాసపడితే, ఎంత నా కష్టం పెడితే ఈ స్థాయికి వచ్చాను అనే ఒక గ్రహింపు ఉంటుంది. అనుకుంటుడు, ఇంకొక వ్యక్తి ఏ మాత్రం చదవాలి, ఏ మాత్రం కష్టపడలే, ఎవడో రికమెండ్ చేశాడు, ఎవడో డబ్బులు కట్టాడు, ఎవడో పోస్ట్ ఇచ్చాడు, నేరుగా వచ్చి కూర్చున్నాడు. ఆ స్థాయికి విలువ ఉంటుందంటారా? ఆ వ్యక్తికి ఏమాత్రం గౌరవం ఉంటుంది అతను చేసే పనికి? దట్ ఈస్ వై వీ సీ లాట్ ఆఫ్ పీపుల్ అబ్యూజింగ్ వాట్ దే హ్యావ్, అబ్యూజింగ్ వాట్ దే గాట్. దేవుడు ఎప్పుడు విలువైంది ఊరకే ఇవ్వడం. ఈరోజు తరము, దే వాంట్ ద షార్ట్ కట్, దే వాంట్ ఇన్స్టెంట్, దే డోంట్ వాంట్ హార్డ్ వర్క్. ప్రభా, నేను ప్రార్థన చేశాను కాబట్టి నాకు కష్టం లేకుండా సహాయం చేసి ప్రభా. నేను ప్రార్థన చేశాను కాబట్టి చదవరకం లేకుండా పాస్ చేసే ప్రభా. చాలాసార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదవకుండా ఉపవాసం ఉండడంలో ప్రయోజనం లేదు. చాలామంది అంటారు, నేను ఉపవాస ప్రార్థన చేశాను, ఫెయిల్ అయిపోయాను, చదవలేదా? అయితే సారీ, గాడ్ ఇస్ నాట్ గోనా హెల్ప్ యూ, బికాస్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఇంట్రెస్ట్ నార్ ఎనీ మెజర్ టు డూ వాట్ యూఆర్ సపోజ్ టు డూ. నువ్వు చేయవలసిన దానికి ఏ మాత్రం బాధ్యత లేకుండా యూ హ్యావ్ ఓవర్ రైడెడ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యూఆర్ సేయింగ్, గాడ్ పాస్ మీ. యు సీ, దేర్ ఆర్ సూపర్ న్యాచురల్ అకేషన్స్ వేర్ గాడ్ డస్ ఇట్ ఫర్ అ సూపర్ న్యాచురల్ రీజన్. దట్ రీజన్ షుడ్ వ్యాలిడేట్. ఆ వ్యాలిడేషన్ లేకుండా నువ్వు సోమర్థవాడుగా బ్రతికి నిర్లక్ష్యత పరిచి నీవు దేవుడు కార్యం జరిగించాలంటే అది జరిగే పద్ధతి కాదు. దేవుడు అన్యాయం చేయడు, దేవుడు న్యాయవంతుడు. గాడ్ నీడ్స్ అ రీజన్ టు వ్యాలిడేట్ వై, ఎందుకని చెయ్యాలి, ఎందుకొరకు. ఈరోజు ఎంతోమంది దే జస్ట్ అబ్యూజ్. అందుకని చూడండి, ఈరోజు చాలామంది వివాహ కుటుంబ జీవితాలను అబ్యూజ్ చేస్తాం. ఎప్పుడు జీవితంలో ఏం విలువ లేదు, ఏ దెబ్బ లేదు, ఏ అవమానం లేదు, ఏ పోరాటం లేదు. అంత సుఖంగా క్లౌడ్ 99లో పెరిగావు. సడన్గా దేవుడు ఒక విలువైన వ్యక్తిని ఇచ్చాడు, ఏం చేస్తావు? You would abuse the person. You just abuse the person to any extent thinking, I am all good, I am all right, I am all fine. ఏ మాత్రం విలువ ఉండదు. కానీ అనుకో, నీ జీవితంలో ఎన్నో పోరాటాల మధ్య, ఇమాజిన్ యూ హ్యావ్ గ్రోన్ అప్ ఫ్రమ్ అన్ అబ్యూజివ్ ఫ్యామిలీ, అబ్యూజివ్ ఫాదర్, అబ్యూజివ్ మదర్, అబ్యూజివ్ సిబ్లింగ్స్, అబ్యూజింగ్ సర్కమ్స్టాన్సెస్. ఈ పరిస్థితులు అందరి ద్వారా అణిచివేయబడి స్నేహితులు అంటూ లోకంలో స్కూల్లో అన్నిట్లో అణిచివేయబడి అబ్యూజ్ అయ్యి సడన్గా ఒక మంచి వ్యక్తి, ఒక మంచి భర్త దొరికాడు. నిన్ను ప్రేమించే వ్యక్తి, నిన్ను గౌరవించే వ్యక్తి, నిన్ను సన్మానించే వ్యక్తి. ఎలా ఉంటుంది? యుడ్ బి థ్యాంక్ఫుల్. ఆయన చేసే చిన్న పొరపాట్లకి పెద్ద సీన్ చేయవు. యు ఆర్ థ్యాంక్ఫుల్ బికాస్ నీ జీవితంలో కలిగిన పరిస్థితులన్నిటిలో నిన్ను ఎవరు కనీసం ఇంత కూడా ప్రేమించలేదు, ఇంత కూడా ప్రేమను అనుభవించలేదు. ప్రేమను కనబరిచేటప్పుడు చిన్న పొరపాట్లను పెద్ద పట్టించుకో. దట్ ఈస్ ద పాయింట్. ఈరోజు చూడండి, చిన్న పొరపాట్లు తీసుకుని వరల్డ్ వార్ స్టార్ట్ చేస్తున్నారు కుటుంబాల్లో.
ఇదిగో మేము గొడవలో, ఈ కుటుంబం ఆ కుటుంబం గొడవలు 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 గొడవలు. దే హ్యావ్ నో వాల్యూ అండ్ నో రిగార్డ్స్. వాల్యూ దేవుని చిత్తం కాదని కాదు నీ వివాహం పాడవుతానికి. దేవుని చిత్తంలో వివాహం జరిగింది, కానీ చివరికి అందరు మనుషులే. భర్త నిర్ణయాలు భర్త, భార్య నిర్ణయాలు భార్య. ఎవ్రీబడీస్ గాట్ అ ఫ్రీ విల్ కదా. దేవుడు నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి దేవుడు చెప్పలేడు. దేవుడు చెప్తాడేమో కానీ చేయలేడు. నువ్వు బ్రతకాలి, ఆయన మార్గంని ఎరిగి ఆ మార్గంలో నడవాలి, ఆయన వాక్యాన్ని గ్రహించుకుని ఆ వాక్య ప్రకారం జీవించాలి. ఈరోజు ఇఫ్ యూ డోంట్ డూ అండ్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ అండ్ యూ బ్లేమ్ గాడ్ ఫర్ నాట్ యువర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్, నో, రాంగ్. అపవాదం అవుతున్నాడు. నువ్వు దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని లోబడకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా చేసుకుంటా, నీ అనుకున్నట్టు నీ ఉద్రేకాలతో నువ్వు బ్రతికి, నీ మాటలు నువ్వు మాట్లాడి, నీ క్రియలు నువ్వు చేసుకుని, నువ్వు విడాకులను తీసుకుని నువ్వు అంటున్నావు ప్రభా నాలో నూతన కార్యం చేయి. ఏ నూతన కార్యం చేస్తాడు? నో. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో కలుగుతున్న పరిస్థితులని వారు అర్థం చేసుకుంటలేదండి. దేవుడు ఇచ్చేది ప్రతి దాంట్లో దేవుడి నీ దగ్గర కోరేది నీవు లోబడాలి, ఆయన వాక్లో లోబడాలి. ఈరోజు చాలామందికి ఇతరులను చూస్తే అసూయ. ఒక నిజమైన క్రైస్తవుడు అసూయ పడ్డం. మీలో అసూయ కలుగుతుంది. ఎవరినైనా చూసి అసూయ పడుతున్నారా? ఈ లోకంలో ఉన్న వారిని చూసి అసలుగా అసూయ పడకండి. బికాస్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ వర్కింగ్ సో హార్డ్, ట్రయింగ్ సో హార్డ్, అచీవింగ్ సో మెనీ థింగ్స్. నువ్వేమో సోమరులా కూర్చొని దేవాన్ని ఆశీర్వదించి వాడిందుకు దీవించబడుతున్నాడు అంటున్నావు. నువ్వు చేసిన కార్యం ఏంటి? పని ఏంటి? క్రియ ఏంటి? విత్తింది ఏంటి కోస్తానికి? నువ్వు అంటున్నావు ఏమీ లేదు, దేవుడు ఉన్నాడు కదా నాకు అన్ని చేసి పెట్టేస్తాడు. నిజంగా ప్రేమించే దేవుడు, నువ్వు వర్ధిల్లాలని ఆశపడే దేవుడు నీకు విలువ నేర్పిస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు చూడండి, కష్టపడి పైకి వచ్చిన వారు వారి బిడ్డలకి విలువను నేర్పిస్తారు. సమయపు విలువ, ధనపు విలువ, ఆ వస్తువుల విలువ, ప్రతిదానికి విలువ నేర్పిస్తారు. ఓరక లంచాల్లో పొందుకునేవాడు పిల్లలకి విలువ నేర్పిస్తాడా? తీసుకురా నాకు ఓరక వచ్చాయి కాబట్టి నీకు ఓరక ఇస్తా. కొంతమంది జీవితాల్లో చూస్తానండి, వారు అన్ని ఓరకనే తీసుకుంటారు, ఏది డబ్బులు పెట్టుకుంటారో. అలాంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఏది ఉంచుకోరు, విలువ తెలియదు. కష్టపడి కొనలే కదా, ఓరక వచ్చింది కదా, ఇదిగా తీసుకో, నచ్చిందా తీసుకో, నాకు ఇంకోటి ఇస్తాను, ఇంకోటి నుంచి దోచుకుంటానులే. యూ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ గివ్స్ యూ. వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. కొత్తది కాదు, పాతది కాదు. కొంతమంది అంటారు అది పాతదేంటి కొత్తదేంటి? దేవుడు ఇచ్చిందే. దేవుడు బహుమానమే. దేవుడు ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. పాతదని కొత్తదని లిస్టు లేదు. అది పాతది కాబట్టి అడగను, కొత్తది కాబట్టి అడుగుతాను నేను కాదు. ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడంట. హౌ ఆర్ వి ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఎంత నమ్మదగిన వారుగా ఉన్నావు, నమ్మకస్తులుగా బ్రతుకుతున్నావంటే, నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, నీలో పరిశుద్ధత ఎంత కాపాడుకుంటున్నావు, నీలో విలువ ఎలాగ క్యారెక్టర్ నువ్వు కలిగి ఉంటున్నావో దాని తగినట్టుగానే నీ జీవిత విలువ ఉంటుంది. అందరూ అలాగ ఉన్నారు కదా, అందరూ అలాగ చేస్తున్నారు కదా, అందరూ అలాగ బ్రతుకుతున్నారు కదా, సో వాట్, వారి విలువ అంతే. కానీ నీవు యథార్థతతో నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ జీవితంలో ఒక క్యారెక్టర్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద వాల్యూ, యూ విల్ నాట్ బీ వర్త్లెస్. అందరు వేగంగా పోవచ్చు, అందరు తొందరగా పోవచ్చు, అందరు తొందరగా రీచ్ అవ్వచ్చు. సో వాట్, చిన్న స్థాయిలన్నీ తొందరగా వస్తాయి, పెద్ద స్థాయి ఓరక రాదు, పెద్ద స్థాయి తొందరగా రాదు. అది అడుగు పైకి వెళ్ళాలి. చిన్న స్థాయిలో ఒక స్థాయికి వచ్చిన దాని తర్వాత ఎదుగుదల కలగదు. కానీ నిజంగా ఒక స్థాయికి, పై స్థాయికి ఎదిగిన వాడు లిమిట్లెస్, ఎండ్లెస్ పాసిబిలిటీస్. దేవుడు కూడా నీ జీవితంలో కార్యం చేస్తే అలాగ చేస్తాడండి, తాత్కాలికం కాదు. కంగారు పడకండి, జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. నీవు ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నావా? నీవు ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతున్నావా? నీవు ఆయన సాక్షిగా బ్రతుకుతున్నావా? నీ జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? దేవుడు నీ జీవితాన్ని చూస్తే మెచ్చగలుగుతున్నాడా, గణపరచగలుగుతున్నాడా? దేవుడు మాకు తెలియజేస్తుంది, ఆయన బలిష్టమైన హస్తం కింద అణిగొంటే తగిన కాలమందు. నువ్వు అణిగావు కాబట్టి వెంటనే కాదు, నువ్వు అణిగొంటే తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, పైకి లేపుతాడంట. ఇట్ ఈస్ హీ హూ ఎగ్జాల్ట్స్ బట్ దెన్ ఇన్ డ్యూ సీజన్, ఇన్ డ్యూ టైం, ఆ తగిన సమయంలో తగిన కాలంలో హెచ్చిస్తాడు. కానీ అణిగి ఉండవలసిన పని నీది. దేవుడు వాక్యం తెలియజేయబడుతుందండి, ప్రభు మన తోడుండి మనల్ని బలపరుస్తాడంట. కానీ అదే సమయంలో మనం ఎదగాలి. లూకాసు వార్త 2:52 చదువుదామా? యేసు జ్ఞానమందును వయస్సునందును
వయసునందును దేవుని దయయందును దేవుని దయనందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆగండి, యేసు ప్రభు ఎవరో? దేవుడు. యేసు ప్రభు దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెబుదామా? దేవుడు నరరూపధారికి వచ్చినప్పుడు అన్నీ ఎరిగిన దేవుడు ఎందులో ఎదగాల్సి వచ్చిందంట? వయసులో, తెలివిలో, జ్ఞానంలో. వయసులో, తెలివిలో, జ్ఞానంలో యేసు ప్రభువే ఎదగాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు అంటున్నావు, పిచ్చోడ పోరా, నాకు అన్నీ తెలుసురా, ఐ నో ఎవ్రీథింగ్. యేసు ప్రభువే ఎదగాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు అంటున్నావు, నాకు తెలివి అక్కర్లా, నాకు కావాల్సినంత తెలివి ఉంది, నాకు జ్ఞానం అక్కర్లా, నాకు అన్నీ తెలుసు. యేసు ప్రభువే ధర్మశాస్త్రం చదవాల్సి వచ్చిందంట. తెలుసా? యేసు ప్రభువే నరరూపధారిగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని చదివాడంట. ఈరోజు నువ్వు అంటున్నావు, బైబిల్ అంతా నాకు చదవాల్సిన అవసరం లేదు, బైబిల్ అంతా నాకు బాగా తెలుసు, నాకు అంతా తెలుసు. ద వన్ వేర్ ఇట్ ఇస్ రిటన్ ఆల్ అబౌట్ హిమ్, హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు రీడ్. యేసు ప్రభు వయసులో, తెలుగులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో ఎదగాల్సి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ఎంతగా మన జీవితంలో ఎదుగుదల కావాలని. ఒకసారి సామెతలు 3:5-6 వచనాలు చదువుదామండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. You know what a statement this is. Trust in the Lord with all your heart. నీ పూర్ణ హృదయంతో ఆయన నమ్ము, ఆయన వెంబడించు. అదే సమయంలో లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ లాజిక్ మీద నువ్వు డిపెండ్ అవ్వద్దు, నీ మైండ్ ఏం చెప్తుందో దాని మీద డిపెండ్ అవ్వద్దు. అనేక సార్లు నీ లాజిక్ దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఏంటి, ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్, ఆయనకి సమర్పించుకో. అన్ని మార్గాల్లో సమర్పించుకో, కొన్ని మార్గంలో కాదు, అనుకున్న మార్గంలో కాదు, అన్ని మార్గంలో సమర్పించుకో. అప్పుడు 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 ఈరోజు మీకు కూడా ఆ మాట అప్పుడు అని పెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో అప్పుడు, ఓన్లీ వెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ హీ విల్ మేక్ యువర్ పాత్ స్ట్రైట్. బట్ ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు, ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు, మన జీవితాలను చూచుచున్నాడు, మన జీవితంలో ఆయన కార్యము, ఆయన క్రియని జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. కానీ ప్రభు ఆశపడేది నీ జీవితంలో ఆయన పని చేసేటప్పుడు, కార్యం జరిగించేటప్పుడు నువ్వు ఓర్పుతో, సహనముతో ఆయన వైపు సమర్పించుకుని బ్రతుకుతావా? ఈరోజు నిజముగా నీవు, ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్, వర్క్ ద రైట్ మీన్స్, ప్రిపేర్. దేవుడు నిన్ను శ్రమల్లో పెట్టాడేమో, సహించుకో. మనుషులు నీ మీద మాటలు అంటున్నారేమో, సహించుకో. మనం చూస్తాం బైబిల్లో చాలా చక్కగా దావీదు చెప్తాడు. షిమి ఏం చేస్తాడు? దావీదుని దూషిస్తున్నాడు. దూషిస్తూ ఉంటే పక్క నుండి తన సైన్యాధిపతి అంటాడు, రాజా నువ్వు ఒక మాట చెప్పు, చంపేస్తాను. ఎవడి చచ్చిన కుక్క ఇడు. హౌ డేర్ హీ డిసానర్స్ ద కింగ్. ఒక్క మాట చెప్పు, నువ్వు వాడిని చంపేస్తానంటే దావీదు ఏమంటాడు? ఊరికయ్యా, దేవుడు అతన్ని మాట్లాడటానికి దేవుడు అనుమతిస్తే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. హూ హాజ్ అలౌడ్? అనుమతించింది ఎవరో? దేవుడు. దేవుడు అనుమతి లేకుండా ఎవరు నీ మీద మాట అంటానికి లేదు, నువ్వు నిజంగా దేవుని సమర్పించుకున్న వ్యక్తి అయితే. దేవుడు అన్ననిచ్చాడా? దేవుడు నిన్ను మలుస్తున్నాడు. హోల్డ్ ఆన్. దేవుడు నీ మీద ఏదైనా అపవాది పని చేస్తానికి అనుమతిస్తే, యోబో కంగారు పడొద్దు, భయపడద్దు. అపవాది నిన్ను దాడి చేస్తున్నాడు, దేవుడు మర్చిపోయాడని అర్థం కాదు. దేవుడు అపవాది నీ జీవితంలో కీడు తెస్తానికి ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఆయన ప్రేమించే వారికి కీడుని సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు, కీడుని మేలుగా మారుస్తాడు. గాడ్ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. డూ యూ బిలీవ్? ఈరోజు ఇప్పటికే మేబీ యువర్ ఫ్రస్ట్రేటెడ్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇయర్స్ అండ్ ఐ డోంట్ గెట్ దిస్ ప్రామిస్. నువ్వు వాగ్దానం చేసావు, ప్రభా ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా, ఇంకా జరిగించవే. హోల్డ్ ఆన్, గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. నువ్వు సమర్పించుకుంటామే నువ్వు చేయవలసిన కార్యం. నువ్వు సమర్పించుకుంటామే, నువ్వు దేవునికి లోపడతామే, దేవుని చేతిలో సమర్పించుకుంటాం, లోపడతాం అనే దానికి సాదృశ్యమే నువ్వు మౌనంగా ఆయన వైపు చూస్తూ, మనుషులతో గొడవలు కాదు, నీ పైన నువ్వు
కోపం. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే మనుషులతో గొడవ పడరంట. దే డోంట్ ఈవెన్ ఫర్గివ్ దెమ్ సెల్వ్స్, దే అబ్యూస్ దెమ్ సెల్వ్స్, దే జస్ట్ అప్రెస్డ్, డిప్రెషన్. అద్దంలో చూసుకుని తిట్టుకుంటారంట, వారిని వాళ్ళని అసహించుకుంటారంట, వారిని వాళ్ళని ఇదంట గెరాసీనుడి ఆత్మ. జాగ్రత్త, గెరాసీనుడు బట్టిని చూడండి ఏం చేస్తున్నాడు. ఆ సమాధుల మధ్య ఉన్నాడు, చచ్చిన వాళ్ళ మధ్య ఉన్నాడు, చచ్చిన సమాధుల మధ్య బ్రతుకున్నవాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చచ్చినోడులాగా ఉన్నాడు. ఏం చేసుకుంటున్నాడు? రాళ్ళు తీసి తన హాని చేసుకుంటున్నాడంట, తను గాయపరుచుకుంటున్నాడంట. హీస్ బిన్ వూండింగ్ హిమ్సెల్ఫ్, సఫరింగ్, లివింగ్ అమాంగ్స్ ద డెడ్. ఈరోజు చాలా మంది కూడా దే ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ డిప్రెషన్, ఆపరేషన్, హార్మింగ్ దెమ్ సెల్వ్స్, వారు బాధపరుచుకుంటూ. జాగ్రత్త, ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఆయన పని చేసేటప్పుడు కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది, కొన్నిసార్లు కదా అనేక సార్లు నొప్పి కలుగుతుంది. మరి ఆ దయాప్రాప్తురాల నీకు శుభమో, బట్ దెన్ ఆ శుభవార్త ఇట్ ఈస్ ఎ సఫరింగ్, ఇట్ ఈస్ ఎ సఫరింగ్. ఈరోజు మరీని గురించి మాట్లాడేటప్పుడు మనం ఘనంగా మాట్లాడుతున్నాం, గణపరుస్తున్నాం, కానీ ఆ రోజు గణపరచలే. వ్యభిచారం మందు కన్నాడు అని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభుని మాట్లాడినారు, తన తల్లిని తండ్రిని దూషించారు. మరి ఆ రోజు ఎలా బ్రతికిందో, ఎందుకంటే ఇట్ వాజ్ అ గాసిపింగ్. ఈ పెద్ద ప్రాంతంలో అయితే ఎవడు ఊరు వాడితే అనొచ్చు, ఆ చిన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరు తెలుసు ఏమైంది, ఇదిగో ఏమైంది, ఎక్కడికెళ్ళి వచ్చింది. ఇంకా గొసగొసలు, సణుగుళ్ళు. ఎప్పుడన్నా మీ వెనకాల మనుషులు మాట్లాడారా? నాకేం తెలుసు, వెనకాల కదా మాట్లాడింది. ముందు మాట్లాడారా? పక్కన మాట్లాడారా? ఎలా ఉండింది? కోపం రాలే? నా గురించి ఇట్లా మాట్లాడుతుంది, అది చెప్తాను దాని పని. బట్ దెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఫర్గివ్, హోల్డ్ ఆన్, ఎండ్యూర్. మాట్లాడితే సమయం వస్తుంది, అన్నీ తెలియజేయబడుతుంది. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ ఆనర్, డోంట్ రష్ ఫర్ ఇట్. దెర్ ఇస్ అ టైమ్ ఫర్ వాల్యూ, డోంట్ రష్ ఫర్ ఇట్, డోంట్ రన్ ఫర్ ఇట్. బికాస్ వెన్ గాడ్స్ టైమింగ్ కమ్స్, ఎవ్రీథింగ్ చేంజెస్ ఇన్ అ మూమెంట్. ఎందుకంటే యోసేపు ఎన్నో సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు, సంవత్సరములు కాదు, ఎన్నో సంవత్సరములు కుమారుడు దగ్గర నుండి బానిసగా పోయి, అమ్మబడి, అక్కడి నుండి ఖైదీగా పోయి, అక్కడ నుండి ఎప్పటికి మారాడంటే రాత్రికి మారింది పరిస్థితి. రాత్రికి స్థితి మారిపోయింది. కానీ సంవత్సరాలు సిద్ధపాటు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నిజంగా దేవుని నమ్మిన వ్యక్తి అయితే దేవుని చేతుల్లో సమర్పించుకున్నారా? నీ జీవితంలో దేవుడు మేలు చేస్తున్నాడని నమ్ముతున్నారా? నీవు దేవుడికి దగ్గర ఉండడానికి ఆశపడుతున్నావా? నీవు ఆయన మార్గంలో నడుచుకుని ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన సాక్షిగా బ్రతకటానికి ఆశపడుతున్నారా? వాక్యం వింటం మాత్రం కాదు, విన్న దాని ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజు నుండి కనీసం, ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ ప్రాక్టికల్, కనీసం ఒక 10 నిమిషాలు వాక్యం చదవండి. 10 నిమిషాలు వాక్యం చదవండి. 10 నిమిషాలు వాక్యం చదువుతున్నాయి కానీ you see, you have to set some rules and discipline. Discipline is very needed. క్రమశిక్షణ లేకపోతే ఎవడ బాగుపడు. ఈరోజు క్రమశిక్షణ లేని తరంగా కనబడుతుంది. అండ్ లెట్స్ నాట్ బీ లైక్ దట్. కూడా డిసిప్లైన్. ఈరోజు చాలా మంది పాపం తెలిసి చేస్తాం కాదు, అంటే జనరల్గా పాపం చేయకూడదని తెలుసు కానీ ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది, శిక్ష ఏంటి, బ్రతుకు ఏంటి తెలియక చేస్తున్నారు చాలా మంది. ఎట్లా తెలుసుకుంటాం అంటే మనుషులు చెప్తాం కదా, వాక్యం చెప్తుంది. రీడ్ ద వర్డ్. ఆ పరిస్థితి వచ్చేటప్పుడు ఎందుకురా గొడవ, సరే ఈ పాపం చేయకూడదు, ఈ పాపం నుండి ఎలా పోవాలి బయటికి, అది కూడా బైబిల్ తెలియజేస్తుంది. ఓ ఈ వీరుడు ఇలా బ్రతికాడా, ఈ వీరుడు ఇలాగా అయ్యాడా. యోసేపు పాపం నుండి పారిపోయాడు, సెక్షువల్ ఇమ్మారిటీ నుండి పారిపోయాడు. కానీ సంసోను దాని దగ్గరికి వెళ్ళాడు. యు సీ దట్ ఇస్ ద థింగ్. ఒకతన్ని చూచాడు, దాని దగ్గరికి వెళ్ళాడు, ఈయనైతే పారిపోయాడు. సో ఈయనలాగా పోయావా అంతమేంటి, బ్రతికేమవుతుంది, ఈయనలాగా పోయావా బ్రతికేమవుతుంది. నేరం మోపేరేమో, తప్పుగా మాట్లాడారేమో, శిక్ష వచ్చిందేమో, కానీ దేవుడు అన్యాయం చేయడు, మేలు చేస్తాడు, సమస్తం సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వు చెరసాల్లోకి వెళ్తానే ఆయన కలుస్తావు, ఆ కాంటాక్ట్ని కలుస్తానికి దేవుడు నేను చెరసాల పంపిస్తానికి ఇట్లా మార్చాడు ప్లాన్. ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే మేక్ ఇట్ అ పాయింట్.
దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. నేను కనీసం 3 మార్లు ప్రార్థన చేయమని చెప్తున్నాను. చూసి సహవాస ప్రార్థన, కమ్యూనియన్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్. అంటే నువ్వు ఏం చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, బండి నడిపినా, ఉద్యోగం చేసినా, పని చేసినా, వంట వండినా, చదువునా, ఏ చేసినా ప్రార్థన చేయొచ్చు. దట్ ఈస్ కమ్యూనియన్. ఆ కమ్యూనియన్ ప్రేయర్ అనేటప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తితో పాటు నువ్వు వెళ్తున్నావు. ఇదే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు అనుకో, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ క్లాస్ రూమ్లో కూర్చుని ఉన్నారు, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళారు, ఏం చేస్తారు? ఫ్రెండ్స్ వంట వండుతున్నారు, ఏం చేస్తారు? మాట్లాడుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. దిస్ దట్ ఈస్ కమ్యూనియన్ ప్రేయర్. దేవుడితో కూడా నువ్వు అలాగ మాట్లాడుతూ ఉండాలి. కానీ కనీసం 3 మార్లు బైబిల్లో చూస్తాము. దానియేల్ గురించి దేవుడు అంటున్నాడు, డానియల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. గాబ్రియల్ దూతతో చెప్తున్నాడు, ఏమని? యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. ఆ మాటను అట్లే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అనుకో, దేవుని ద్వారంగా గౌరవించబడిన వ్యక్తివి. ఏంటంట? దేవుని ద్వారా గౌరవించబడే వ్యక్తి అంట దానియేలు. ఎందుకని? 3 మార్లు ప్రార్థన చేసేవాడంట, అంతే. If you come before the throne, God is saying you are honored. So కనీసం I'm saying కనీసం 3 సార్లు మోకరించి ప్రార్థన చేయండి రోజుకి. 10 minutes word, 3 times kneel down and pray. See what God is going to do in your life and see how God is going to prepare. అందుకని చాలా మంది దేవుడు ఏదో చేస్తాడని నేను చేస్తాను. నో. This is you. నీవు దేవుని చేయవలసింది. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన దగ్గరికి వస్తావు. కానీ నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నీ జీవితంలో చేసే ఎంత గొప్ప కార్యాలో చూడండి. మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. బీ ఆనర్డ్ బై గాడ్. ఆయన చిత్తము, ఆయన కార్యం మీ జీవితంలో జరగనే. ఈ మాట మీరు చివరిలో చెప్పిన ఈ మాటలు మీరు చాలాసార్లు విన్నారు, కానీ కనీసం ఈరోజు స్టార్ట్ ఫ్రెష్. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దాం. చెప్పండి, ప్రభా నా జీవితంలో ఓర్పు, సహనము నాకు అనుగ్రహించు ప్రభా. నువ్వు నన్ను మలిచేటప్పుడు నేను మలవాలయ్యా. నాలో ముందు ఉండను వద్దు ప్రభా. నన్ను కొట్టు, నన్ను నలుపు, నన్ను సరిదిద్దు, నాకు విలువ ఉన్న వ్యక్తిగా చేయి ప్రభా. నా పరమ కుమారి నీవేనయ్యా. నీ చేతిలో పాత్రగా నన్ను మలుచు ప్రభా. నీ సాక్షిగా నన్ను చేయి ప్రభా. నన్ను విరిచి, నన్ను మలచి, నన్ను సరిదిద్దు దేవా. నువ్వు లేకపోతే నేను లేను ప్రభా. నువ్వు నాకు కావాలి. నువ్వు కావాలి ప్రభా. నాకు నువ్వు నా జీవితంలో కావాలి ప్రభా. దేవా, నువ్వు నా జీవితంలో కార్యము జరిగించాలయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి అయ్యా. చెప్పండి, ప్రభుత్వం చెప్పండి, మీరు నమ్ముతున్నారా నిజంగా? డూ యూ బిలీవ్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్? డూ యూ బిలీవ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్? డూ యూ బిలీవ్ హీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు మనుషుడికి అర్థం కాకపోవచ్చు నువ్వెవరో. మనుషుడు నిన్ను చూసి చిన్న చూపు చూడొచ్చేమో. మనుషుడు నీ జీవితాన్ని చూసి ఎంతో అవమానపరచచ్చేమో. నిన్ను చూసి అపహాసం చేయొచ్చేమో. నీవు చేతకాని వ్యక్తిగా అందరూ మాట్లాడచ్చేమో. కానీ నీకు విలువనిచ్చి, నీ జీవితంలో గమ్యంనిచ్చి, నీ జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టగలిగిన దేవుడు అండి. ఈరోజు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోవద్దు. ఏ స్థితి నుండి దేవుడు నేను లేపాడో మర్చిపోవద్దు. నీకు ఆయన ఇచ్చిన అవకాశాలను మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన తరుణాలను మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. నీ సిగ్గును కప్పిన దేవుడు, నీ అవమానాన్ని కొట్టివేసిన దేవుడు, నీకు ఘనతనిచ్చిన దేవుడిని మర్చిపోవద్దు. నా బలము, నా శక్తిని వెర్రవేగొద్దు. ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సిక్కుంచు. ఈరోజు మన జీవితంలో ఆ రీతిగా బ్రతుకుతున్నామా? నా ఇష్టం నాకేం కావాలని అది తింటా, నా ఇష్టం నాకేం కావాలని అది కొనుక్కుంటా, నా ఇష్టం నేను ఎట్లా కావాలంటే బ్రతుకుతాను. ప్రభు కొరకు కాకుండా నీ స్వార్థం కొరకు నువ్వు బ్రతుకుతే దేవుడు అంటాడు, ఈ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీతో నుంచి చేస్తే నీకు కలిగిందంతే ఎవరి అవుతాయండి. ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. యేసు ప్రభు చెప్పిన మాట, ఫియర్ గాడ్. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంట. జ్ఞానానికి మూలము దేవుని ఎడల భయం అంట. దేవుని వాక్యం తెలియజేస్తున్న, ఫియర్ గాడ్ అండ్ సర్వ్ హెమ్ ఓన్లీ. ఆయనను సేవించు. నీవు ఎవరిని సేవిస్తున్నావు పరీక్షించుకోవాలంటే, ఇదిగో నీ చేతుల్లో నేను మట్టినయ్యా. చెప్పండి, ప్రభుతో చెప్పండి, కుమారి, పరమ కుమారి, నీ చేతుల్లో నేను మట్టినయ్యా. నన్ను విరిచి, నన్ను మలచి, నన్ను నిర్మించు ప్రభా. నన్ను నిర్మించు ప్రభా. నీవు నా జీవితంలో నా గురించి ఏమనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను చెయ్యయ్యా. నన్ను చెయ్యి ప్రభా. నన్ను రూపించు ప్రభా. నన్ను చెక్కు ప్రభా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి, నన్ను చెక్కు ప్రభా. నాకు విలువను దయచేయ్యా.
నా జీవితంలో గమ్యం దయచేయ్యా. నిన్ను సంతోషపెట్టే జీవితం దయచే ప్రభా. నిన్ను బాధ పెట్టిన కార్యాల నుండి నన్ను క్షమించు. నిన్ను అవమానపరిచిన కార్యాల నుండి నన్ను క్షమించు. నీ చిత్తం కాక సొంత నిర్ణయాల్లో బ్రతికిన దాన్ని బట్టి నన్ను క్షమించు. దయ చూపి ప్రభా, నా పైన దయ చూపి అయ్యా. అవును ప్రభా, నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే మేము బ్రతికి చేయగలిగింది ఏమీ లేదే ప్రభా. మా సొంత మార్గంలో, మా సొంత కార్యాలు, మా సొంత క్రియలు మేము చేస్తే నాశనమే. సమస్తము స్వార్థమే, సమస్తము అల్పమైనవే. కానీ ప్రభా, నీ నీతి, నీ రాజ్యము వెంబడిస్తూ నీ మహిమార్థమే బ్రతుకుతే దేవా, ఏది ఏమైనా కూడా మా జీవితంలో ఎప్పుడు ఫలిస్తాము కదా ప్రభా. మంచి ఫలము ఫలిస్తాము. మా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు నువ్వు ఉన్నావు. మా జీవితంలో మేలు జరిగించి, మమ్మల్ని హెచ్చించి, మమ్మల్ని గణపరిచి, మమ్మల్ని నాటి, మమ్మల్ని తరాలకి దీవెనకరంగా చేసే దేవుడు అయ్యా. ఈరోజు ప్రభా, ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా. ఈరోజు ఇక్కడ నీ బిడ్డలను చూడు ప్రభా. నీ బిడ్డల పరిస్థితులు చూడు ప్రభా. నీ బిడ్డల స్థితిగతులను చూడు ప్రభా. వారు ఎదుర్కొంటే పోరాటాలను చూడు ప్రభా. వారు చేస్తున్న పనులు చూడు ప్రభా. వారికి ఉన్న మౌమానము, సమస్యల్ని అన్నిటిని ఎరుగున్న ప్రభా, దయ చూపి మనం వేడుకుంటున్నానయ్యా. ఈరోజు నీ వాక్యానికి లోబడిన వారుగా, నీ వాక్యానికి సమర్పించిన వారుగా, నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, నీ వాక్యాన్ని కలిగి జీవించేవారుగా నీ బిడ్డలని చెయ్యి. ఇదిగో ప్రభా, కృప కనికరములు చూపించదేవా. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కార్యాలు ఇక్కడ మా అందరి జీవితంలో జరిగించు ప్రభా. అయ్యా, నీ చిత్తమే జరగాలని మా ఆశ. నీ కార్యాలే కనబరచబడాలని ఆశ. నీ తలంపులు గొప్పవయ్యా. మా తలంపుల కన్నా, మా ఊహల కన్నా నీ తలంపులు ఎంతో గొప్పవి. మేము ఊహించలేని కార్యంలో జరిగించదేవా. ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించు. నీ ఆలయంలోకి అడుగుపెట్టిన వారు, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు, నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించాయా. ఒక్కసారి దయ చూపాయా. ఒక్కసారి వారితో మాట్లాడు ప్రభా. ప్రభా, నీ కార్యాలు గ్రహించుకోవాలి. నీ తలంపులు ఎరగాలి ప్రభా. నీ చిత్తంని తెలుసుకోవాలి ప్రభా. నిన్ను గణపరిచే జీవితములు కలిగి ఉండాలి ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలబెట్టుకొని వేడుకుంటాను. దినములు చెడ్డమని ఎరిగిన వారుగా, కాలము సమయము గ్రహించిన వారుగా, మాకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వారుగా, నీ కొరకు ప్రయాసపడేవారుగా, నీ రాజ్యం కొరకు పనిచేసేవారుగా, మా జీవితంలో నువ్వు ఇచ్చిన పిలుపుని నెరవేర్చేవారుగా, కేవలం ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఎలా సుఖిస్తామా అని కాక, మాకున్న కొంతకాలం ఈ లోకం పైన, ఈ ఆయుష్ ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ ఆత్మ, ఈ ఆయుష్ దేవా, నీ మహిమాత్మే. ఈ ఊపిరి నీ కొరకు వాడటానికి సహాయం దయచే ప్రభా. దేవా, నీ ఆత్మ తోడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యము ఫలింపజేయ ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.